హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడ లాగ్ వచ్చేసి అమ్మ శక్తిపీఠం అనమాట. ఇది ఈరోజు లాగే అండి. దీపావళి కదా, ఈరోజు హాలిడే కదా అన్న ఉద్దేశంతో మేమైతే కాటేరమ్మ టెంపుల్కి అయితే వెళ్ళాము. కాటేరమ్మ టెంపుల్ వచ్చేసి బెంగళూరుకి 60 కిలోమీటర్ల దూరంలో హోస్పేట కంబళీపుర గ్రామంలో అయితే ఉందండి. ఇంకా చాలా మహిమగల గుడి అయితే చెప్తారనమాట. ఎందుకంటే మనకు అక్కడికి వెళ్ళాము అని అంటే మన కోరిక అనేది నెరవేరకుండా ఉండదు అనే అంత నమ్మకం అనమాట. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఇక్కడ పెద్ద మర్రి చెట్టు అనమాట. ఆ మర్రి చెట్టు చుట్టూ మనకి ఇక్కడ వేర్లు కానీ కొమ్మలు కానీ కాండం కానీ అనేది కనపడదు అనమాట. ఎందుకంటే మొత్తం ముడుపులతోనే నిండిపోయి ఉంటుంది చెట్టు ప్రాంగణం చుట్టూ. అందులో చెట్టు కాండము, చెట్టు కొమ్మలు మొత్తం చూడండి, ఆ ఎర్రగా రెడ్ కలర్లో ఏదైతే కనపడుతుందో అవన్నీ ముడుపులు అనమాట. అక్కడ వాళ్ళే అమ్ముతారు. మనం ఏదైనా ఒక కోరిక 108 ప్రదక్షిణలు చేసి అక్కడ కట్టేసి వచ్చినట్లయితే, అది కూడా ఒక్కరోజు కాదండి, 9 వారాలు కట్టాలన్నమాట. 9 వారాలు కట్టినట్లయితే ఖచ్చితంగా ఆ కోరిక అనేది నెరవేరుతుంది. మనం భక్తి శ్రద్ధలతో నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా ఏదైనా నెరవేరుతుంది. ఏదైనా సంతానం కోసం కానీ, పెళ్లి కోసం కానీ, జాబ్ కోసం కానీ, ఆర్థికంగా ఇబ్బందుల కోసం కానీ, ఏదైనా ఒక దీర్ఘకాలిక వ్యాధుల గురించి బాధపడుతున్నా కానీ, లేదంటే ఏదైనా దుష్టశక్తులు మనల్ని ఆవహించాయి, ఎవరైనా సరే ఆవహించినట్లయితే మనకి వాటి నుంచి బయటపడాలని కూడా ఖచ్చితంగా ఈ దేవస్థానంలో మనము చేసుకున్నామంటే ఆ కోరిక అనేది ఖచ్చితంగా అయితే నెరవేరుతుంది. ఇక్కడ ఈ విధంగా అయితే అమ్మవారు అయితే ఈ విధంగా ఉన్నారనమాట. ఈ ఆలయ చరిత్ర ప్రకారం వచ్చేసి ఈ గుడి వచ్చేసి 300 సంవత్సరాల క్రితం అనమాట. అంటే గుడి అంటే ఇక్కడ పెద్ద పెద్ద గోపురాల్లాగా కూడా ఏం లేదండి. కాకపోతే మామూలుగా షెడ్యూల్లోనే అమ్మవారు ఉన్నారనమాట. మర్రి చెట్టు కింద అయితే అమ్మవారు వెలిసారు. చాలా మహిమగల గుడి కాబట్టి మనకి ఏదైనా సమస్యలతో ఉంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళొచ్చు అనేది చెప్తారనమాట. 300 సంవత్సరాల క్రితం కాటేరి అయితే ఒక స్త్రీ అయితే ఉండిందంట కంబళీపుర గ్రామంలో. ఆమె చాలా అందంగా, చాలా భక్తి శ్రద్ధలతో దైవ భక్తి కళ ఆడదానిగా ఉండిందనమాట. అయితే తనకి అంతా ఉన్నా కూడా పిల్లలు మాత్రం లేరంట. పిల్లలు లేకపోవడంతో గ్రామస్తులు అయితే ఆ గ్రామం నుంచి అయితే వెళ్ళేశారంట. అయితే ఆమె వచ్చేసి గ్రామంలో నుంచి వెళ్ళేసిన తర్వాత అడవిలోకి వెళ్ళి అదృశ్యమైందంట. సో తర్వాత ఆ గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారనమాట. ఏమైంది ఈమె ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయింది, అదృశ్యమైపోయింది కదంటే, ఈమె మామూలు స్త్రీ కాదు, దేవత అనేసి ఇంకా వాళ్ళు అక్కడ గుర్తించేసి అక్కడైతే ఆ విధంగా అమ్మవారు వెలుస్తారని నమ్ముతారనమాట. ఇక్కడ నేను కూడా అక్కడ ఆ విధంగా అయితే దీపాలు అయితే వెలిగించాను. ఇక్కడ అమ్మవారి ముందంగా ఈ విధంగా బెల్లంలో కూడా దీపాలు వెలిగించేసి అమ్మవారికి హారతి ఇచ్చి చేస్తే మనకి కోరికడం నెరవేరుతుందని అంటారు. ఇంకా మనకి ఏదైనా మన మీద దిష్టి ఉన్నా, నర దిష్టి ఉన్నా కూడా ఇక్కడ చూసి నిమ్మకాయ ఏదో మనల్ని ఈ విధంగా చూసి అక్కడ చేస్తున్నారు చూడండి. ఆ విధంగా చేసినట్లయితే మనకి మన మీద ఎవరైనా చెడు ప్రభావంగా ఏదైనా చేసినా కూడా, లేదంటే మనకి ఏదైనా దిష్టి ఉన్నా కూడా ఖచ్చితంగా అయితే పోతుందనేసి అక్కడ నమ్మకము. ఆ నిమ్మకాయతో తీపిచ్చుకోవడం కూడా చాలా పెద్ద క్యూ ఉందన్నమాట. ఇక్కడికి గుడి చూసే కనుక సమస్యల కోసం వచ్చిన వాళ్ళే ఎక్కువ అనమాట. సో ఇదండి. థ్యాంక్